భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడి నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సింధు నదీ జలాల ఒప్పందంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు సింధు నదీ జలాల ఒప్పందం అంటే ఏంటి? దీన్ని ఎప్పుడు చేసుకున్నారు? వాచ్ ఎట్. సింధు నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జల విద్యుతుత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాళ్ల కోసం వినియోగించుకునేందుకు గాను భారత్, పాకిస్తాన్ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు 9 ఏళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు దక్కాయి. సింధు ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా, పరస్పర సహకార భావనతో నదీ జలాల సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలను పరిమితంగా వాడుకోవచ్చు, వ్యవసాయం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రవహించే జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీ జలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యాంలు నిర్మించి, హఠాత్తుగా నీటిని వదిలి, నీటి బాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు.